ఏమైనా చేయన్నా దివాకర్ అన్న చేయి ఈరోజు ఎర్రదస్ రాలేంగా. సరేలే. రికార్డింగ్ ఆన్ చేసిన చెయ్యి. వచ్చినాడా? రికార్డింగ్ ఆన్ చేసినాను, చెయ్యి. ఏంటి మొదలుపెట్టు. సరే సార్. జై జై గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకాం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా బాగుగా పూజ సల్పుదమా అఘములల్ వారదోలుదమా తను మనో ధనములొసగుదమా ఘనంబో బోధ జందుదమా అనయమీ నెరుకనొదలుదమా జనన మరణములు బాయుదమా శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా తనువులు శాశ్వతముగాదు ధనము మన వెంట రాబోదు లేని భ్రమల బడరాదు గాన గురు పాదమిడరాదు గురువరా భారమీదయ్యా దురితము వారదోలయ్యా పరునిగా తలతరాదయ్యా పరమనే పదవి తెలుపయ్యా శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా సరే నీకింక భయమేలా మరి నా పల్కు వినుబాలా ఇతరుల బోధ విననేలా వెరువక వినుము క్రమమూలా శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా మొదలుని మొదటని కచల మెరిగింతూ పిదపలే నెరుక చూపింతూ తుదకు ఆ ఎరుక విడిపింతూ మదికి మారు నాటింతూ కనుము ద్వాదశి కలదనుచు వినుము షోడశియులేదనుచు అనుము జగమంత మిథ్యనుచు చనుమునే నీవులేననుచు శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా అప్పా నీ వింటివా బోధ చూపగా కంటివా లేదా
మెప్పుగా నాటెనా లేదా తప్పితే మళ్ళీ వినుబోధ సారమౌ దీక్షితీయుమురా భారమో లేదు చూడుమురా తరువ పరిపూర్ణ వేదమురా మరువకే మాట నమ్మకురా శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా అంతటా నిండియున్నదిరా వింతలు లేవు చూడుమురా చింతలు మాని కన్గొనరా అంత పరిపూర్ణమిదుగనరా ధరలు శివారామ దీక్షితులు మరియు శ్రీకృష్ణ దేశికులు హరులు పీల్కాన లక్ష్మణులు విరివిగా తెలిపిరి ఘనులు శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా శంకలు బాపె వినుమన్నా వెంకటేశ్వరులగనరన్నా ఇంక భయమేమి హనుమన్నా అంకెనా పల్లె స్వామన్నా శ్రీ గురుని శరణు వేడుదమా వేగమే సేవ చేయుదమా బాగుగా పూజ సల్పుదమా అఘములన్ పారద్రోలుదమా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురు జై జై గురు. 61వ ఘనవాద్యధ్వనులందున ఘన శబ్ద గుణంబులెప్పుడు గలిగెడి రీతిల్ మనమున కందని యుక్తులు చెనటులు బోధించుటెరిగి చెండాడుమయ్యా నిర్గుణముని కొండాడుమయ్యా పండు వెన్నెలలోన పరికించి నిన్నెంచి కుండాలి భేదించి గొనకోను చుండుము మండలత్రయమునకు నవ్వలి మానితంబుగ మగ్న చిత్తము నిండు పున్నమావలి వెలుంగును నిజము కొన్గొని గుణములన్నీయు చెండాడుమయ్యా నిర్గుణముని కొండాడుమయ్యా జై గురు జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. ఇక్కడ గొప్పగా ధ్వని పుట్టించగల వాద్య విశేషములందు పెద్దవైన అనేక శబ్దములు వెలువడుచుండును. వాద్య విశేషాలన్నీ చూడండి, మనం తాళం కొట్టే దగ్గర నుంచి తబలాలు డంకాలు అన్నీ కూడా శబ్దాన్ని సృష్టించేటివే. ఆ శబ్దాన్ని ఎక్కువ చేయడానికి, శబ్దాన్ని సృష్టించడానికి ఆ వాయిద్యాలనే సంగీతంగా మార్చుకొని దాంట్లో ఆనందించే తత్వం కొందరిది. ఆ వాద్య విశేషములందు వివిధ శబ్దములను సృష్టించగల గుణములను దాంట్లో అన్ని రకరకాలైన శబ్దాలు సృష్టిస్తాయి. అన్నీ ఒకటే రక శబ్దం కూడా కాదు. తాళం ఒక రకమైతే, డక్కి ఒక రకము, తబలా ఒక రకమైతే, హార్మోనియం ఒక రకమైతే, రకరకాలైన వాయిద్యాలన్నీ వేరు వేరు శబ్దాలను సృష్టిస్తాయి, ఒకే రకం శబ్దాలు కాదు. కాబట్టి అది మళ్ళీ మనం ఈ మనసులో ఉంటే ఎక్కడో జరుగుతుంటే ఆడ తబలా కొడుతున్నారు, ఇక్కడ తప్పెట్టు కొడుతున్నారనే సులభంగా మనం గుర్తించగలుగుతున్నాం. అయితే ఈ గుణములున్న కారణంగా శబ్దములనే కార్యములను, ఈ శబ్దములనే కార్యాలు గుణాలతో వచ్చినవే. నాదమే దృక్దృశ్యములు రెంటి వ్యవహారమునకు మూలం కావున మొదట ఏర్పడినటువంటి నాదం ఏ శబ్దం అయితే ఏర్పడిందో ఆ శబ్దం ప్రణవంగా ఉండి ఓంకారంగా పరిణమించి
శబ్ద తన్మాత్ర రూపమైనటువంటి ఆకాశం, ఆకాశం నుంచి అనేకమైనటువంటి సర్వ వ్యవహారం అంతా కూడా దాంట్లో నుంచి వచ్చింది. ఆ దృక్కు దృశ్యములు అనే రెంటి వ్యవహారానికి మూలం కూడా అదే. ఆ నాదమును అతీతమునర్చు విధానం కావాలని కానీ ఆ నాదము కారణమును మిగిల్చినట్టు పద్ధతిలోనే కొందరు వ్యర్థబోధలు చేయుచుందురు. ఆ నాదము అతీతం అనర్చాలి, నాదం రహితమైపోవాలి. నాదం అనేది లేకుండా అయ్యే అతీత పద్ధతిని చెప్పాలి కానీ, అతీతం అనర్చే విధం చెప్పాలి కానీ, ఆ నాదానికి కారణమైన దాన్ని మిగిలిచ్చే పద్ధతిలో కొందరు వ్యర్థబోధలు చేయొచ్చు. నాదానికి కారణమైన దాన్ని మిగిల్చే పద్ధతి అంటే నాదానికి కారణమైనది ఏదైతే వ్యక్తమైనటువంటి బ్రహ్మముగా ఉండి సృష్టికి కారణమైనదో అది నీవే చిత్స్వరూపంగా నీదే, నీ చైతన్యమే ఉన్నది అని ఒకవేళ నిరూపించగలిగి చెప్పినప్పటికీ దాన్ని నిలిపే ప్రయత్నం చేయకుండా దాన్ని కూడా పోగొట్టాలి కదా. దాన్ని నిలిపే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. అనగా లోవెలుగైనటువంటి చిత్స్వరూపమును సత్యమని చెప్పేదిరే కానీ చిత్స్వరూపంగా ఉండే లోవెలుగు ఏదైతే నీళ్ళు లోపల ప్రకాశిస్తున్నది ఉన్నదో దాని చేతనే సర్వమును చేస్తోంది. జడమైన శరీరం పనిముట్టుగా ఉంటే లోపల అది ఉండే సర్వచరణకు కారణమైనటువంటి స్థితిలో అది ఉంది. అది సర్వవ్యాప్తంగా ఉన్నది. అది బ్రహ్మం అనే ఆత్మ అనే ఏ విధంగా చెప్పినా ఆ లోపల ఉన్నటువంటి చిత్స్వరూపమే అదే సత్యమని చెప్పేదిరే కానీ తుర్యాతీతమకు బోధ చేయరు. దాన్ని కనుక్కున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్న తుర్యము నుంచి తుర్యాతీతమైన దానికి ఎట్లా చేయాలి అనేది చేయరు వాళ్ళు. కాబట్టి కార్యకారణ ద్వైదోష నివారణ చేయరు. కార్యకారణాలతో కూడిన ద్వైదోష నివారణ చేయాలి. నీవు నిర్గుణం పోని అట్టి వాద ప్రతివాదములతో కూడిన బోధలు చెందాడం. నువ్వు నిర్గుణుడయ్యే విధంగా బోధను నిజ గురువు చేత పొంది ఉంటే అటువంటి బోధలు చెండాడం అంటే నిజానికి ఆ బోధలతో కూడినటువంటి ఉంటే ఆ బోధలోని ద్వైదోషాలను నివారించేకి చెయ్యి, అంతేగాని ఆ బోధను బోధించే వాళ్ళని చెండాల్సిన పని లేదు. మనం ఆ బోధలోని స్థితిగతులు ఆ బోధ చెప్పేటువంటి దాన్ని కాకుండా దానికి అతీతమైన బోధ ఇదని అట్లా చెప్పాలి బోధను. అటువంటి బోధలను చెండాడాలి. తుర్యాతీతమనొచ్చు ప్రబోధ చేయుటకు సమర్థుడైన అశరీర గురిని స్థుతించము. తుర్యాతీతమనొచ్చేటువంటి ప్రబోధం ఎవరైతే అటువంటి ప్రబోధం చేయగలుగుతారో సమర్థుడైనటువంటి అశరీరుడైన గురువును స్తుతించు. నిర్గుణ బ్రహ్మ కావాలనన్నా నిర్గుణ బ్రహ్మము కావాలి నువ్వు అని అంటే సుషుమ్న ఎందలి కుండలిని మేల్కొల్పి గంధి ప్రయోజనం గావించి సహస్రారమందున్న అష్టదళ పద్మముకు చేరవలను. అక్కడ చంద్రమండల స్థానమును అగ్నితత్వంతో కరిచి పట్టుము. ఘనమైన సుధారసము ద్రవరూపమై పండు వెన్నెలగా మారును. ఆ వెన్నెలలో నిన్ను నీవు పరికించి చూసుకునేది. ఇక్కడ మళ్ళా కుండలిని విద్యలో పొందేటువంటి స్థితిని మళ్ళా తెలిపాడు. ఇది మనకు అంతగా ప్రాక్టీస్ కాలేదు కానీ ఆ సుషుమ్నలో ఉండే కుండలిని మేల్కొల్పి గంధి భేదనము గావించి, గ్రంథి భేదనం అంటే ఎక్కడి నుంచి అది పుడుతోందో దానితో ఏదైతే ఈ సహస్రారంలోకి చేరుతున్నటువంటి అంశతత్వం నుంచి పోయి అది దానితో కలుస్తోందో ఆ రెండింటి వల్ల పుడుతున్నటువంటి గుర్తెరిగే ఎరుక అక్కడనే పుడుతోంది అని ఆ సహస్రారమందున్న అష్టదళ పద్మానికి చేరి అక్కడ చంద్రమండల స్థానంతో అగ్నితత్వంతో కలిసి పట్టుకున్నాము. ఆ సహస్రారం దగ్గర చంద్రమండల స్థానానికి పోయి అగ్నితత్వంతో అంటే అగ్నితత్వంతో జ్ఞానాగ్ని అనే దాంతోనే పట్టుకోవాల్సిందే. అదే లోపల కలుగుతున్నటువంటి కదలిక జ్ఞానాగ్ని అనేది. ఆ ఘనమైన సుధారసం ద్రవరూపమై పండు వెన్నెలగా మారను. ఘనమైనటువంటి సుధారసం అనేటువంటి సుధ అంటే అమృతం, అది ద్రవరూపమై పండు వెన్నెలగా మారుతుంది. ఆ వెన్నెల్లో నేను నీవు పరికించి చూసుకొనుము. ఆ వెన్నెల్లో నేను నీవు పరికించి చూసుకొనుము. బాహ్యంగా కాకుండా అంతర్దృష్టితో చేయాల్సినటువంటి ఇది. దాన్ని అంతర్దృష్టిలో మళ్ళా కుండలిని విద్యలో ఎవరైతే లోచూపులో దాన్ని స్తంభింపజేసి అక్కడి నుంచి దాన్ని గ్రహిస్తారో అది చెబుతున్నారు.
ఆ వెన్నెల్లో నిన్ను నీవు పరికించుకొని చూసి సూర్య చంద్ర మా అగ్నిమండలముల ప్రభావం నుండి నీవు విడుదల కాగా ఆ రెండింటి వల్ల ఆ సూర్యచంద్ర ఇడా పింగళ నాడి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న నాడి ఆ 3 మండల ప్రభావం నుంచి ఏదైతే త్రిపుటిగా ఉండి నీకు అన్ని దృశ్యము ద్రష్టగా తోమింపజేస్తున్నటువంటి జగత్తునంతటి తోమింపజేస్తుందో అక్కడి నుంచి విడుదలైనటువంటి వాడివై ఆ మండల త్రయాన్ని అధిగమిస్తావు. పిమ్మడి సింసుమార చక్రమునందు నిర్గుణమై ఉంటావు. ఏ హంస అయితే అక్కడ నుండి ప్రయాణం చేసి మండలత్రయం ద్వారా సహస్రానికి చేరి అచల హంస అయి సోహం అనే అప్రయత్న జపం జరిగేను ఆ హంస నిర్గుణమై ఆయనందున లేకపోవును, అనగా అజపం ఆగిపోవును. ఇక ఏదైతే ఈ శిశుమార చక్రమునందు నిర్గుణమై ఉంటుందో దాంతో ఆ హంస అంటే ఈ ఊపిరి పీల్చుకోవడం వదలడం అనేటువంటి చర్య అక్కడి నుండి ప్రయాణం చేసి మండలత్రయం ద్వారా లోపల సహస్రారానికి చేరి అక్కడ అచలహంస అయ్యి అచలహంస అంటే అక్కడ మళ్ళీ ఇది హంస బిగించబడినటువంటి స్థితిలో మళ్ళీ ఇదంతా కూడా ఇదే, ఏది కొమ్మకం బట్టి బంధించేదే. సోహం అనే జపము అప్రయత్నంగా జరిగాను, ప్రయత్నం లేకుండా జరగను. ప్రయత్నం జరిగితే మళ్ళీ దాని మీద దృష్టి పెట్టినట్టు. అప్రయత్నంగా జరిగితే ఆ హంస నిర్గుణమైనందున ఆ హంస గుణాలతో కూడి లేకపోవడం వల్ల నిర్గుణమైనందున లేకపోవును, అనగా అజపం ఆగిపోవును. అదే ఎరుక వీడినట్టు మకర చిత్తం. ఇది మామూలుగా ఇంకా కొంచెం పెద్దగా ఎవరో దీంట్లోకి అంతర్వాహినిగా కుమ్మకం గురించి పరిశోధన చేసిన వాళ్ళు చెప్పాల్సిందే. నేనైతే అంత లోతుగా ఈ అజపం ఆగిపోయిన తర్వాత కలిగేటువంటి ఎరుక వీడే మకర చిత్తము అని చెప్పారే. దీని మీద ఎక్కువ అంశతత్వ విచారణ చేసినటువంటి వాడిని కాదు కాబట్టి దీని మీద విచారణ చేసిన వాళ్ళే సులభంగా కనుక్కోగలుగుతారు. ఎవరు ఉండారు మనలో, ఎవరు లేరులే. అదే దాన్ని ఎరుక వీడినటువంటి మగ్నతత్వము అంటే అజపం ఆగిపోయి అంటే కుంభించితేనే ఆగిపోయే అది అయితే మళ్ళీ వ్యవహారంలోకి వస్తానే మళ్ళీ బిగుతుంది కదా, మళ్ళీ ఆడుతుంది పోతుంది. మళ్ళీ దాని మీద దృష్టి పెట్టినప్పుడు మళ్ళీ దాని మీద గుణాలతో కూడి ఉంటుంది. ఆ ఈ సాధన విధంగా స్వామి ఉమ్, ఏమంటే టోటల్ గా ఏం తెలిసిందంటే ఆడ సహవాస దోషే గుణానుభవంతి అని సహసారంలో మన భావం ఆ హంస అక్కడ పెట్టినప్పుడు అది ఆగిపోయేది అంతవరకు తెలుసు, అంతే గాని దాని యొక్క కుంభకము అవన్నీ మనకు తెలవు. ఆగిపోయింది, మళ్ళీ ఆగిపోయినది మళ్ళీ చలనంలోకి వస్తుంది కదా. ఆడ పెట్టినంత సేపు ఉంటుంది కదా, దానికి ఏ గుణము లేదు కాబట్టి ఇది పోయి ఆ ఆ స్థానంలో సహస్రాలను చేర్చినప్పుడు మాత్రమే ఆగిపోతుందనే తెలుసుకున్నాం అంతవరకు, కానీ దాని ఉమ్. కుంభకము దాని యొక్క వాతావరణం అంతా తెలదు మనకు అంతా. ఏమో 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 దాంట్లో వివరించినారని చూద్దాము. నెక్స్ట్ దాంట్లో రాబోయే దాంట్లో అంశతత్వ విచారణ ఉంది కాబట్టి దాంట్లో ఏమన్నా వివరించినారేమో చూద్దాం. గురువే కాబట్టి అది ఇప్పుడు కొంచెము అది దానికి పత్యం పెట్టి కొంచెం సాధన చేస్తారు. 41 దినము ఏమి గురువును మళ్ళా వాని ప్రిశేషులు ఇద్దరు చేర్చి ఫస్ట్ టైంలో వానికి కొంచెం అభ్యాసం చేపిస్తారు. దీన్ని సాధన సంపత్తిగలు అంటారు కదా, దాన్ని అదే పెట్టి శబ్దం ఇక్కడ లేకుండా బయట బెంగళూరు వాళ్ళు శబ్దాలు కొంచెం కూడా చేస్తూ ఉంటారు. బయట శబ్దాలు కూడా అండర్ గ్రౌండ్ లో ఒక గదిలో కూర్చొని చేస్తారు. అక్కడ ఎవరో కట్టారు దాన్ని కింద వైపు, లోపలికి దిగిపోయి గర్భగుడి లాంటి దాంట్లో కూర్చొని చేస్తారు. గురువు శిష్యులు కూర్చొని అని చెప్పారు. అది ప్రాక్టీస్. అది ఇది మా ఆశ్రమంలో ఇప్పుడు మా నాయన చేసిండ్రు సమీర దాన్ని. ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది, మళ్ళా అక్కడ చింతామణి దగ్గర ఉంది, కైవారం దగ్గర కూడా కొంచెం కొన్ని జాగాలు పెట్టుకొని ఉన్నారు. మాకి తారక గురువులు అని చెప్పేసి పాపాయి స్వాములు అని చెప్పేసి ఇప్పుడు కూడా బెంగళూరు పక్కన ఉండారు. నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు కనుక వాళ్ళు దీంట్లోనే ఉండించాను నేను. కానీ నేను ఆ కుండలి కనుక పోలేదు. 41 దినము నువ్వు రజ చేసి రావాలా అట్లా ఇట్లా అని చెప్పి నేను నాయన్ని అడిగిన, అప్పుడు మా నాయన ఉన్నప్పుడు అడిగిన, అదంతా కూడా సూరికి ఏర్కాట్లు ఇడరా అదంతా మళ్ళా ప్రపంచానికి దిగి రావాలి కదా, అది స్థూల శరీరం ఉంటేనే చేసేదానికి ఏది లేకుండా పోతే వేయలేదు. అది త్యజించి రాజయోగానికి సంబంధపడలేదు, అది యోగానికి సంబంధపడేదని అది యోగానికి సంబంధపడేదను. గుర్తెరిగే ఎరుక రైతంగానంత వరకు అవి ఎన్నిసార్లు ఏం చేసినప్పటికీ కూడా మళ్ళా జాగ్రత్త అవస్థ ప్రపంచంలోకి వచ్చినప్పుడు
గుర్తెరిగే దానితో తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉండాలి కదా మళ్ళీ దిగొచ్చి నుంచి. అంటే సాయంత్రం మాట్లాడదాం, రికార్డింగ్ లో ఉంది ఇప్పుడు. సరే, కాబట్టి ఆ ఎరుకను ఆ విధంగా నిండు పున్నమి కావలి వెలుగులో నిజము తెలియగా ఎరుకను పెంపు చేయుచున్న గుణములను చెండాడము. ఏవైతే ఎరుకను ఎక్కువ చేస్తున్నాయో, ఎరుకను వీడేటట్టు చేయాల్సిన పద్ధతిలో నువ్వు పోవాలి, కానీ ఎరుకను పెంపు చేసే గుణాలను చెండాడి నిర్గుణము పోని నిజగురుని స్థుతించుము. నిర్గుణ స్థితిలో పోని నిజగురుని స్థుతించు. నిజగురుడు అంటే నిజబోధ తెలిపే గురుని స్థుతించు. ఆ బోధ ద్వారానే ఏవైతే తెలియబడుతుందో దాంతో నువ్వు గుణరహితమయ్యే స్థితిలో ఉండి ఈ ఎరుకను వీడే పద్ధతిలో బోధించుకోవాలి, కానీ ఎరుకను ఎక్కువ చేసుకునే జోలికి పోవద్దు అని చెప్పారు. 62. అటునిటుమది బోనివ్వక పటుతరమున ముద్రలెరిగి పరికించిన చోన్ కుటిల గుణంబుల నెల్లను చెటుల కుఠారముల జోలి జక్కాడునయ్యా. నిర్మల జ్ఞప్తి దృక్కాగునయ్యా. ముక్కు చెవులు లేక మూలమై పరమాత్మ దిక్కు దిక్కుల యందు దేదీప్యమయ్యుండు. సొక్కి సోలి యువముల నడుమన సూక్ష్మ తేజమెరింగి నిండిన దృక్కులో వెలిద్రక్కురిచ్చెను ధ్రువము బ్రహ్మము చేర్చి యుక్తులు చెక్కాడునయ్యా. నిర్మల జ్ఞప్తి దృక్కాగునయ్యా. జై గురు. జయ గురు. ఇది అటువంటిదే. సేమ్ ఇంతకుముందు దాంట్లో చెప్పినట్టే ఏడు కూడా సహస్రారమందున్న పంచముద్రల కారణంగా సుషుమ్న యందు చక్రములు ఏర్పడి హంసచలనములు చే జీవ వ్యవహారములకు కావలసిన అజ్ఞానం ఏర్పడుతున్నది. ఆ సహస్రారంలో ఈ 5 ముద్రల కారణంగా సుషుమ్న యందు చక్రాలు అనేటివి ఏర్పడి ఆ అంశ అనే దాని చలనం చేత, ఈ అంశ అంటే ఊపిరి, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఆ చలనం వల్ల జీవ వ్యవహారానికి ఏవైతే కాలంలో ఆ జీవ వ్యవహారానికి సంబంధించిన అజ్ఞానం అంతా ఏర్పడుతుంది. అజ్ఞానం అంటే ఎరుక. ఆ జీవ వ్యవహారానికి ఏ తెలివి కావాలో, ఏ ఎరుక కావాలో ఆ ఎరుక అంతా ఇక్కడి నుంచి చలనంలో నుంచినే జీవ వ్యవహారానికి సంబంధించినంత ఏర్పడుతుంది. ఈ అంశం అక్కడ సహస్రారం ఉన్నటువంటి సుషుమ్నలో ఆ ఉండేటువంటి చక్రాలతో ఏర్పడినందువల్ల, కలిసినందువల్ల నిర్గుణమూరిన నీవు నీ బుద్ధిని అటు పోనివ్వక ఆ నిర్గుణ స్థితిలో ఏదైతే నువ్వు గుణాలతో కూడినటువంటి దాంతోనే ఈ సర్వము ఏర్పడుతున్నటువంటి సంకల్పాలు కలుగుతున్నటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి అట్లా నీవు ఆ బుద్ధిని అటువైపు పోనివ్వక ఆ ముద్రల రహస్యమెరిగి విమర్శగా చూడు. అప్పుడు నీకు భ్రాంతికి కారణమైన త్రిగుణముల పద్ధతి తెలియను. అంటే యోగ పద్ధతిలో ముద్రల విధానంలో పోయే పద్ధతి ఇది. ఈ గుణముల వలనే పంచముద్రలు కారణంగా మూలాధార చక్రం ఏర్పాటు జరిగి స్థూల పదార్థముతో సంబంధం కలిగాను. ఈ గుణాల వలన ఈ పంచముద్రల కారణంగా మూలాధార చక్రం అనేది బుధస్థానం దగ్గర మూలాధార చక్రంగా ఏర్పడి మళ్ళా స్థూల పదార్థాలన్నిటితో సంబంధం కలిగింది. స్వాధిష్టాన చక్రం ఏర్పడి కోరికలు కలిగినాయి. మణిపూరకం ఏర్పడి ఉద్వేగాలు కలిగినాయి. అనాహత మందేమో రాగద్వేషాలు పుట్టినాయి. విశుద్ధ మందేమో సంకల్ప వికల్పాలు కలిగినాయి. పర్యవసానంగా ఆజ్ఞ చక్రం ద్వారా జీవ వ్యవహారం అంతా బహిర్గతం అవుతున్నది. ఈ ఆధార చక్రం కాటి నుంచి ఏ చక్రం కాడ ఏమేమి కలిగాయి అనేది ఇందులో వివరించారు. దాంట్లో కూడా మన భద్రాద్రి రామశతకంలో కూడా చెప్పారు. స్థూల పదార్థమైనటువంటి ఈ స్థూల శరీరం ఏర్పడడానికి మూలాధార చక్రం కారణంగా జరిగి అక్కడి నుంచి స్వాధిష్టాన చక్రం దగ్గర ఏమో కోరికలు కలిగినాయి. అంగస్థానంలో మణిపూరకం అందేమో ఉద్వేగాలు కలిగినాయి.
అనాహతమంది రాగద్వేషాలు పుట్టాయి, హృదయస్థానము. విశుద్ధ మంది ఏమో సంకల్పాలు కలిగినాయి, వికల్పాలు కలిగినాయి. పర్యవసానంగా ఆజ్ఞాచక్రంలో జీవ వ్యవహారం అంతా బహిర్గతం అయింది. ఈ గుణములన్నీ గంటికేందు క్రియోన్ముఖమై ఇవన్నీ పుట్టినటువంటి ఆయా వ్యవహారాల్లో ఆయా చక్రాల కాడ ఏం జరుగుతుందో, ఏ గుణాలు ఏర్పడినాయో దాని ద్వారా ఆ గుణములన్నీ గంటికేందు క్రియోన్ముఖమై త్రిమూర్తి స్వరూపంగాను అధిష్టాన దేవతా స్వరూపంగాను జీవుని ప్రేరేపించుతున్నవి. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఆయా చక్రాల ద్వారా ఆయా గుణముల్లో ప్రవర్తించి అవి త్రిమూర్తులుగాను అధిష్టాన దేవతా స్వరూపంగాను ఈ జీవుల్లో ఆయా భాగాలు ఏ భాగాలకు అధిష్టాన దేవతలుగా వాళ్ళు ఉన్నారో అక్కడ ప్రేరణ కలిగిస్తూ ఉన్నారు. గుణముల బీజము సహస్రార మధ్య ముందు పంచముద్రలుగా నుండి ఈ గుణాలకు బీజము సహస్రార మధ్యంలో పంచముద్రలు అనేటువంటి 5 ముద్రలుగా ఉండి సోహం అనే జపాన్ని చేస్తూ ఉన్నాయాడ. నిర్గుణముని చూసినచో త్రిగుణ రహస్యం తెలియను. నిర్గుణము అనే దాన్ని పూని చూస్తే ఆ గుణరహితమైనటువంటి స్థితిలో కనుక చూస్తే మూడు గుణాల యొక్క రహస్యము తెలియదు. సత్వరజస్తమో గుణాలనే 3 గుణాలు జోలికి పోకుండా తటస్థ పద్ధతిలో నిర్గుణముని త్రిగుణ రహస్యాన్ని చూస్తే త్రిగుణ రహస్యం తెలుస్తుంది. కనుక ఆ చలనశీలత కలిగిన గుణములను నిర్గుణ భావమును గొడ్డలతో ఖండించు. ఏ చలనశీలత చలనం అనే గుణం కలిగినటువంటి గుణాలు ఒక గుణంలో నుంచి ఇంకో గుణానికి శరీరంలో నీకు ఏర్పడే సంకల్పాలను బట్టి మారిపోతూ ఉన్నటువంటి గుణాలని నిర్గుణ భావం అనే గొడ్డలు తీసుకొని ఖండించు. ఏ గుణాలతోనూ తాదాత్మ్యం చెందకుండా 3 గుణాలని రహితపరుచుకునే విధంగా గుణమాలిన్యమును జ్ఞప్తి ఎరుక కావున, గుణమాలిన్యం అంటే అది జ్ఞప్తిగా పెట్టుకునేటువంటి ఎరుకే కాబట్టి నిర్మల జ్ఞప్తి సిద్ధించగా, నిర్మల జ్ఞప్తి అంటే ఇవి ఎరుకకు సంబంధించిన జ్ఞప్తి రాకుండా నిర్మల జ్ఞప్తి అంటే కేవల దృక్స్థితి, కేవలం పరిపూర్ణం అనే భావనలో గుర్తిరిగినటువంటి వాడు అది తప్ప మరొక్క దాంట్లోకి జ్ఞప్తిలోకి వచ్చే విధంగా దుక్కు పెట్టకుండా నిర్మల జ్ఞప్తి, ఎప్పటికీ నిలిచిపోయే జ్ఞప్తి అది ఒకటే ఉండాలి అనే పద్ధతిలో కేవల దృక్స్థితిగా జీవేశ్వరులుగా ఏదైతే దృశ్యాలను లోపలికి తీసుకుంటావో తీసుకొనచ్చు. జీవేశ్వరులనే 2 భావనలు తీసుకొనచ్చు. వాసనలు మరింత స్మృతులు పోషిస్తాయి కాబట్టి ఆ విధంగా తీసుకుంటే ఇక్కడ జీవుడుగా ఉన్నా లేదంటే అక్కడ సమిష్టి ఈశ్వరుడు అనేటువంటి జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా అవి 2 మళ్ళా వాసనలు స్మృతులు తీసుకుంటాయి కాబట్టి వాటిలో ఏర్పడినటువంటి అనుభూతులుగా ఏర్పడినటువంటివి తిరిగి వ్యవహారానికి బయటకు వస్తారు. తిరిగి వ్యవహారానికి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిర్గుణంగా భావించిన వాడైనా మళ్ళీ జీవ వ్యవహారంను, మళ్ళీ ఈశ్వరత్వ వ్యవహారంను, మళ్ళా దాంట్లో ఉండే వాసనలు స్మృతులు ఏవైతే మిగిలి ఉన్నాయో గుర్తులు అవి మళ్ళీ వ్యవహారంలోకి బయటకు వస్తారు. ఈ విధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేకున్నచో ఏ విధమైన ఉచ్ఛ్వాసాన్ని దాని మీద సంకల్పించి గుర్తుపెట్టుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్న దానితో దానికి అతీతంగా ఉన్నటువంటి గుణరహితంగా ఉంటేనేమో మళ్ళీ గుర్తుకొచ్చే స్థితి ఉండదు. మళ్ళీ లేదంటే వాసనలు ఏవైతే జీవుడుగా ఈశ్వరుడుగా అనుభూతి చెందినటువంటి ఉన్నాయో అవి మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా ఈ విధమైన ఉచ్ఛ్వాస విశ్వాసాలు లేకుండా ఉంటే కనుక ఈ పరమాత్మ ముక్కు లేనివాడు. అంటే వాసనల్ని అంటే గాలి ఏదైతే పీల్చుకుంటున్నాడో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా పీల్చుకుంటున్నాడో దానిని గుర్తెరగని వాడు. నాదం వినని పరమాత్మ. నాదం అంటే శబ్దాన్ని కూడా చెవులు లేనివాడు ముక్కు లేనివాడు. అంటే నిజానికి పరమాత్మ సమిష్టి చైతన్యంగా ఉన్నది, అది దేహస్థితిలో లేదు. నువ్వే అది అయినప్పుడు అప్పుడు నీకేమిటంటే నువ్వు శరీర భావనతో కనుక లేకుండా పరమాత్మ స్థితిలో ఉంటే కనుక అక్కడ చెవులు లేవు, ముక్కు లేదు, వాసన పీల్చే ముక్కు లేదు, చెవులు వినే శబ్దం వినేది లేదు, కేవలం చైతన్య స్థితిలో ఉన్నట్టు. ముక్కు చెవులు లేని పరమాత్మ అనగా ద్వాదశీ భావం.
ముక్కు చెవులు లేని పరమాత్మ అంటే మూలం లేని ఇది ఉత్తబట్ట బయలులో ఏమీ లేదు. ఉత్తబట్ట బయలే పరమాత్మ కాబట్టి ఆ ఉత్తబట్ట బయలే, దానికి వినేది లేదు, వాసన చూసేది కూడా లేదు, ఏమీ లేవు. ఈ రెండు లేవు, ఈ రెండు తెలియబడేదే లేదు. ఇక షోడశీ భావం నుండి ఊరుకుంటే పరమాత్మ మరియు చిత్పరమైనట్టి కేవల తేజం. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని తెలుసుకొని షోడశీ భావంతో ఊరికే ఉంటే పరమాత్మ మరియు చిత్పరమైనటువంటి కేవల తేజం ఏ పరమాత్మగా ఉందో చిత్తంగా నీకు సమిష్టి ఎరుకగా ఉన్నటువంటిది కేవల తేజంగా ఉన్నటువంటి అచలాన్ని గుర్తెరిగి ఊరికే ఉన్నట్టు. ఈ సూక్ష్మ తేజమే ఆవరణ యందు దేదీపమై ఉండును. ఈ సూక్ష్మ తేజంగా ఏదైతే ఉన్నదో అది ఆవరణలోకి వచ్చిందంటే దేదీపమవుతుందంటే వ్యవహార జగత్తులోకి వస్తుంది. కాబట్టి జరిగేదంతా వ్యవహార జగత్తులో ఎరుకుతోనే. కాబట్టి ఆవరణలో ఉన్నప్పుడు దేదీపమై వెలుగుంటుంది. అది ఆ ఎరుకే. ఆవరణ రహితమైతే ఎరిగే ఎరుక ఉండదు ఆవరణ దాటిపోయిన స్థితిలో. అట్టి సూక్ష్మ తేజం ఎరిగి నింపుకొనచో కేవల దృక్కుకు బయట దృశ్యములు లేనివగును. ఆ సూక్ష్మ తేజం ఏది అనంటే ఈ బాహ్యంగా ఉండే ఈ తేజంతో గుర్తించేది ఏది లేకుండా బయలు స్థితిని గుర్తెరిగి బయలు స్థితిలో ఉండడం సూక్ష్మ తేజం. ఆ విధంగా ఎరిగిన వారికి వాళ్ళకి దేదీపమై ఉంటుంది, ఎరుక ఉండదు, సూక్ష్మ తేజమే ఉంటుంది. బాహ్యంగా వచ్చేదంతా ఎరుక చేత కలిగించేటువంటి తేజమే, ఎరిగే ఎరుకే అంతా. కాబట్టి కేవల దుక్కుకు బయట దృశ్యములు లేనివగును. కేవల దుక్కుగా ఉన్నవానికి బయట దృశ్యాలు లేవు. బయట దృశ్యాలు అంటే బయటంతా బయట వ్యవహారం అంతా ఎరుకే. ఇంకా ఏం చేసినా కూడా అంతర్వ్యవహారంలో లోపల దృక్స్థితిగా ఉన్నది అది నిశ్చేష్టితమై బయలుగా ఉన్నటువంటి భావనను తనలో గుర్తు తెచ్చుకొని ఉండేదేమో అది సూక్ష్మ తేజంగా ఉన్నటువంటి బట్టబయలుగా ఉన్నటువంటి స్థితి. దానికి బాహ్య చూపుగా ఉంటే మళ్ళీ జగత్తుగా ఉన్నటువంటివి ఇవన్నీ తోచేది ఉంటుంది. కాబట్టి బయలు చూపు లేదైతే అది లోపల చూపులో నిశ్చేష్టితమైనటువంటి చేష్టలు లేకుండా ఉంటుంది. చేష్టలు ఏమీ లేవు. చేష్టలన్నీ బాహ్యంగా వస్తాయి. లోపల స్థితిలో ఉన్నప్పుడు లోపల ఉన్న భావం ఏదైతే పొందావో ఆ భావంతో నిశ్చేష్టితమైనటువంటి స్థితిలో ఉంటావు. ఆ నిశ్చేష్టితను బ్రహ్మముతో చేర్చి యుక్తితో నిర్గుణమును గొడ్డలితో త్రిగుణాత్మకమైన అఖండ ఎరుకను ఖండించు. ఆ నిశ్చేష్టితమైనటువంటి దాన్ని బ్రహ్మముతో కూడా చేర్చి ఆ బ్రహ్మముతో చేర్చే యుక్తితో అంటే తానే పరిపూర్ణ బయలైనటువంటి స్థితిలో తాను తన మూల స్థితి లేకపోయినటువంటి స్థితిని తెలుసుకొని గురువు చేత ఆ యుక్తితో నిర్గుణం అనేటువంటి గొడ్డలను తీసుకొని 3 గుణాలైనటువంటి త్రిగుణాత్మకమైన అఖండ ఎరుకను ఖండించము. నిర్గుణం అనే గొడ్డలి అంటే గుణాలే లేనటువంటిది. ఇంకా గుణం లేనటువంటి స్థితితో దాన్ని గొడ్డలతో పోల్చారు. కానీ నిజానికి నిర్గుణం అయిన తర్వాత ఇంకా గొడ్డలనే పదార్థం ఉండదు, తన భావమే ఉండదు. కాబట్టి నిర్గుణం అనే స్థితిలోకి వస్తే త్రిగుణాత్మకమైన అఖండ ఎరుక ఖండించినట్టే. నిర్గుణ స్థితిలో ఉంటే త్రిగుణాత్మకమైనటువంటి అఖండ ఎరుకను రద్దు చేసుకున్నట్టు. గుణరహిత లేనెరుకను అందుము. గుణరహితమైనటువంటి లేనెరుకను దాని ద్వారా అందుము. అక్కడ గురు సూచన ద్వారా గొడ్డలంటే గురు సూచన ద్వారా నిర్గుణం అయితే ఇంకా గొడ్డలితో లేదు. ఇంకా నిర్గుణం కావడమే గొడ్డలి, నిర్గుణం కావడమే రహితమైపోయినట్టు. ఇంకా త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణాలతో కూడినది ఇంత అఖండ ఎరుకను ఖండించినట్టు. ఏ గుణము లేదు, 3 గుణాలు లేవు. గుణరహిత లేనెరుకను అందుము. గుణరహితమైనటువంటి లేనెరుక ఏదో అది గురు సూచన ద్వారా తెలుసుకో. చెప్పన్నా 63. అన్నిట నిండినదచలం సన్నుతి చేయంగదగిన సద్గురు కృపచే కన్నందుకు విన్నందుకు తిన్నగ మదిలో నమ్మించి దేఖిని గనరా చిత్వరమంటి మోఖమున్విడరా సోఖం సత్య జ్ఞాన సుస్థిర మధ్యస్థుడై
కాకాల రవమును ఖండించి గురి దాటి సాకసంబున సమధి కుండై శాశ్వతాంశము జాడలో గురి దేకి దేకము చేరియుండుటి తెరవులో వెలిబట్ట బయలు నా చేకి నీ గణరా తిత్పరమంటి మూకమున్ విడరా. జై గురు. ఆచార్య అన్నిటా నిండినటువంటిది అచలం. అన్నిటా అంటే ములుగుచ్చ సందులేక అంతటా అదే ఉన్నది. ఈ వేరుగా కనపడుతున్నదంతా ఆవరణలో ఉన్నదంతా ఆవరణతో సంబంధం లేకుండా ఆవరణకు ఆవల ఈవల ఆవరణతో సహా అంతటా కూడా ములుగుచ్చే సంధి లేకుండా అంతటా అదే ఉన్నది. అంతటా అచలమే నిండి ఉన్నది కాబట్టి స్వతసిద్ధమై చట్టు వలె కదలక, అంటే తనకు తానుగా వచ్చి స్థిరమైనటువంటి స్థితిలో, కదిలేటువంటి స్థితిలో కాకుండా కదలకుండా ఉండే స్థితిలో ములుగుచ్చు సందు లేక నిండి నిబిడీకృతమై ఉన్నది అంతటా. సన్నుతి చేయదగిన సద్గురు కృప ఉన్న కానీ పరిపూర్ణము కాదు. అది పొగడదగినటువంటి అటువంటి గురువు దొరికితే సన్నుతి చేయదగిన గురువు, ఆ గురువుని ప్రసన్నం చేసుకుంటే అట్లాంటి గురువును ఆ సద్గురు కృప చేత, ఆ సద్గురు కృప ఉంటే తప్ప ఈ పరిపూర్ణంగా నీకు తెలియబడదు. నాదము విన్నట్లు కానీ దృశ్యం కనున్నట్లు కానీ వినేచో అది ద్రవరూప అఖండ ఎరుక లక్షణమే. ఆ నాదం కదా శబ్దం విన్నట్టు వినిపిస్తే, లేదంటే దృశ్య రూపంలో ఏదైనా చూపిస్తే నీకు ఇట్లా అని, అది పరిపూర్ణం కాదు. అది ద్రవరూప అఖండ ఎరుక లక్షణమే. అది ఘనీభవించిన స్థితిలో నుంచి ద్రవరూపం చెంది వ్యాప్తి చెందినటువంటి లక్షణాలు ఉండేది ఏది అంటే ఎరుక. కాబట్టి అదంతా అఖండ ఎరుక లక్షణమే. ఇక్కడి నుంచి జీవుడిగా విచారించుకుంటూ పోయి జీవుడి నుంచి మహావాక్య విచారణ ద్వారా నేనే బ్రహ్మమునని తెలియబడినప్పటికీ అక్కడిది కూడా అది అక్కడ అఖండ ఎరుకే. అది ఆ విన్నది కన్నది లేకపోగా భ్రాంతిలో విన్న కన్నదాన్ని తిన్నగా సూత్రాత్మ సమిష్టి బుద్ధింద్రియంలో అధిగమించి దృక్రూపమైన దేహిని గనుము. కాబట్టి ఆ విన్నది కన్నది అంతా కూడా పోగొట్టుకొని ఆ వినేది కనేది అంతా కూడా ద్రవరూపేరికే. కాబట్టి ఆ విన్నది లేకపోగా భ్రాంతిలో విన్నదాన్ని కన్నదాన్ని తిన్నగా, అంతకుముందు విన్నది కన్నది ఏమిటి? భ్రాంతి వల్ల ఉన్నట్టుగా తోపింపు చేసినటువంటిది. అది దాన్ని తీసేస్తే సూత్రాత్మ అనేది సమిష్టి బుద్ధింద్రియంలో అధిగమించి, సూత్రాత్మక ఏది ఉందో అది సమిష్టి బుద్ధింద్రియంగా ఉన్నటువంటిది, దాంట్లో అధిగమించి ఏం చేయాలి? దృక్రూపమైన దేహిని గనుము. దృక్రూపమైనటువంటి దేహి అనేది ఒకటి ఉంటేనే ఈ సర్వమును విచారిస్తోంది, నిన్ను విచారిస్తోంది, జగత్తును విచారిస్తోంది, పరమాత్మను కూడా విచారిస్తోంది. దృక్రూపంలో ఉండేటువంటి దేహి అదే దృశ్యాన్ని చూస్తోంది. అదే 8వ శరీరమైన చిద్రూపం. ఈ 4 ఆ 4లో ఆఖరిదైనటువంటి పరమాత్మ అని చెప్పబడుతోంది. అది ఇక్కడ ప్రత్యేకాత్మ జీవుల్లో 4వ స్థాయిలో ఉంటే అది పరమాత్మ అనే మూల ప్రకృతి అనేది 4వ స్థాయిలో పరమాత్మకు ఉంది, అఖండ ఎరుకలో. ఆ 8వ శరీరం ఏంటి అంటే ఆ చిద్రూపం దాల్చినటువంటి చిత్తం రూపంలో వచ్చి ఆ చిత్తమైనటువంటి దాంతోనే కలిగించినటువంటి సర్వము దాంతోనే కలిగింది. ఆ సంకల్పం వలనే ఈ సర్వము జగత్తుతో సహా ఈ దేహం అనేది కూడా ఏర్పడడానికి కారణమైంది. అది చిత్పరము కాగా అది పరము నెరిగి చిత్తం అనేది పరమైనటువంటి స్థితి లేకపోతే ఆ చిత్పరమే దేహి. ఏ చిత్పరంగా తెలుసుకుంటోందో దేహిగా ఉండి దేహంలో ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుక, ఆ అఖండ ఎరుక వీడి వరకు చిత్పరమే దేహి. ఆ అఖండ ఎరుక వీడే వరకు ఆ చిత్తంగా ఉండి ఏదైతే ఉన్నాడో అదే చిత్పరమైనటువంటి దేహి. ఎరుక వీడినప్పుడేమో బట్టబయలు అయినచో, ఎరుక వీడి బట్టబయలు కనుక అయితే, బట్టబయలు స్థితిని కనుక తన రహితం గురువు ద్వారా పొంది అయితే గుర్తెరిగే ఎరుకతో ఉండే దేహి లేడు, ఇంకా అశరీరి మిగులుతాడు.
అశరీరం మిగులుతాడు. శరీరం, స్థూల శరీరం ఉంటుంది. సూక్ష్మ శరీరం ఏదైతే చిత్తంగా వ్యవహరించిందో అది వ్యవహరించినటువంటి దాంట్లో సంకల్ప వికల్పాలకు తావులేనటువంటి బయలు స్థితిని గుర్తెరిగి ఎరుక రహితమైందో, తాను రహితమైనాడో అప్పుడు అశరీరం మాత్రమే మిగులుతాడు. కారణ చిత్పరం అంటే ఇది ప్రత్యేగాత్మే కదా. ప్రత్యేగాత్మే. ప్రత్యేగాత్మే దేహిగా ఉన్నాడని చెప్తాను కదా అఖండ ఎరుకగా. అదే అదే అది అందరికీ తెలాలి కదా. మనం తర్వాత అది చిత్పరమే పెడతాడు. ప్రత్యేగాత్మనే అది పరిణామంగా ప్రత్యేగాత్మనే పరిణామం చెంది బయలు చూస్తుంది అని అంటున్నాడు. రైట్. ఎరుక వీడినప్పుడు బట్టబయలుచో అశరీరం మిగులుతాడు కనుక ఎరుకగా ఉన్న నీవు అట్టి దేహిని చూస్తూనే చిత్పరం అంటాము. ఆ దేహిని చూస్తూనే అట్టి దేహి ఎవరైతే సాచిత్వ స్థితిలో ఉన్నాడో ఉన్నటువంటి దేహిని చూస్తూనే ఈ ఎనిమిదో తత్వంగా ఉన్నటువంటి ఈ 4 ఆ 4 పోయినటువంటి స్థితిలో పరమాత్మ తత్వంగా ఉన్నటువంటి దేహిని చూస్తూనే నీలోనే దేహిగా ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఆ అఖండ ఎరుకగా ఉన్నటువంటి ఆ చిత్పరం అనేటువంటి పరమాత్మ కూడా. ఆ చిత్పరం అంటే చిత్శక్తి వలన ఏర్పడిన మిథ్యా జగత్తుపై మోహం వీడుము. ఆ చిత్శక్తి వల్ల ఏర్పడినటువంటి మోహం కదా ఇది. ఆ వీడినటువంటి స్థితిలో గురువు నిన్ను కనుక రహితపరిచి నీలో కలుగుతున్నటువంటి ఏదైతే కలుగుతుందో వ్యవహారం అంతా కూడా జగత్తు అనేది కానీ దాంతో వచ్చినటువంటి కళ కానీ ఉన్నట్టుగా తోపింపజేసింది కానీ అదంతా కళ ఎట్లొచ్చింటే అట్లా వచ్చిందని చెప్పి ఆ మోహాన్ని విడిపింపజేస్తే కళలో వస్తువులను ఏ విధంగా నిజానికి లేనే లేవో ఇది కూడా ఈ మోహంతో నేను ఉన్నది అనుకొని జగత్తు పైన ఉన్నావు నువ్వు అని ఆ మిథ్యా జగత్తుపై మోహాన్ని విడివిస్తే ఇది కూడా లేనిది అని. సహస్రారమందు అష్టదళ పద్మ మధ్యమున్న అచలహంసనే జరుగు సోహం జప కారణంగా అక్కడే సత్యరూప బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పిన దానికి పోల్చాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అద్వైతంలో చెప్పినటువంటి సూత్రం చేత మళ్ళీ ఇక్కడ పోలిక చెప్తున్నాడు. నువ్వు కనుక సహస్రారమందు అష్టదళ పద్మ మధ్య ఉన్నటువంటి అచలహంస చేత ఈ సోహం అనే జపం కారణంగా అక్కడే ఆ స్థితిలో ఉన్నటువంటి స్వరూప బ్రహ్మ, సత్యము జ్ఞానము అనంతంగా అయినటువంటిదే బ్రహ్మ అయి ఉన్నది. కాబట్టి అచలహంసగా ఉన్నది అంటే అక్కడ హంసతత్వం చేత జ్ఞానాన్ని నువ్వు పొందుతున్నప్పటికీ అది పోయి దాంతో కలిస్తేనే ఎరుక ఏర్పడుతున్నప్పటికీ గుణాలతో కూడకుండా ఉన్నటువంటి స్థితిలో జగత్తంతా నీకు తోస్తున్నప్పటికీ దానితో వ్యవహారం చేయకుండా ఆ స్థితిలోనే ఉంటావు అని. ఇది కూడా చిత్పరమైనదే కానీ సోహం అజమం మాత్రమే జరుగుతున్నది. సోహం అనే అజమం మాత్రమే జరుగుతున్నది అక్కడ కూడా. కాబట్టి చిత్శక్తి ఒకానొక కాలంలో క్రియోన్ముఖం అవుతుంది. మళ్ళీ ఆ స్థితిలో అఖండ ఎరుక బ్రహ్మంగాను ఉన్నప్పటికీ సత్యము జ్ఞానము అనంతమైనదే బ్రహ్మం అన్నప్పటికీ అక్కడ కూడా జరుగుతుంది. కాబట్టి అది ఒకానొక కాలంలో క్రియోన్ముఖం అయ్యే తప్పకుండా అవుతుంది. కాబట్టి ఆ బ్రహ్మం నుండి ఎప్పటికీ క్రియోన్ముఖం కాకూడదన్నచో ఎప్పటికీ ఇది క్రియోన్ముఖం కాకూడదు అంటే అప్పుడు అచలభావం ఎరిగినటువంటి వారైతే ఈ క్రియోన్ముఖమయ్యేది అంటే మళ్ళీ జగత్తుగా కానీ జగత్తులో ఉన్నటువంటి దానిగా పరిణమించడానికి కారణమైనటువంటి ఎరుక ఏదైతే ఉందో అది లేకుండా పోవడమని. కాబట్టి మిథ్యా జగత్తుపై మోహాన్ని వీడాలి. మిథ్యా జగత్తుగా భావించి దీనిపైన మోహాన్ని వీడితే ఆ విధమైన పరతలో చిద్విలాసం ఉండదు. తిరిగి చిద్విలాసం అనేది ఉండదు. చిద్విలాసం అంటే మళ్ళా ఈ ఏదైతే వివిధ నాదాలు అనేటివి జరిగి దాంతో 16 కళలతో 10 దశవిధ నాదాలతో మళ్ళీ జగత్తుగా తోచబడేటువంటి కళలు ఏమీ లేవు. ఇంకా చూసేటివి ఏమీ లేవు. చిద్విలాసంగా ఉండేది ఏమీ లేదు. ఏమీ లేనటువంటి స్థితి అంటారే లేని స్థితి. ఆ లేని స్థితిలో ఉన్నదానికి ఇవన్నీ లేవు. కిందది క్రియోన్ముఖం అయితేనే ఇవన్నీ. క్రియోన్ముఖం నుంచి విరమించిన స్థితిలో ఉన్నటువంటి లేనెరుకను గుర్తెరిగి ఇది లేనెరుక అని ఎరుక ఉన్నది అనే స్థితి గుర్తెరిగితే సర్వము ఉన్నట్టే. లేనెరుక స్థితిలో ఉండి
మళ్ళీ అది క్రియోన్ముఖంగా అనే స్థితిలో నిలబెట్టుకుంటే అప్పుడు తాను ఎరుకలో ఉన్నప్పటికీ ఎరుకతో ప్రభావితం చెందకుండా లేని ఎరుకలో ఉన్నట్టు, అశరీరుడై తాను ఉన్నట్టు. శరీరంతో ఉండి ఏదైతే గుర్తిరిగే చైతన్యం ఉందో అది శరీరాలతో తాదాత్మ్యం చెందకుండా, తనకు తోచే విషయాలతో తాదాత్మ్యం చెందకుండా మళ్ళీ ఈ చిద్విలాసం కానీ ఈ దశవిధనాదముల వంటి దాంట్లో జరుగుతున్నటువంటి కాహళ రవం కానీ, ఆ రవాలన్నీ శబ్దాలు కానీ ఏవైనా కానీ దృశ్యాలు కానీ అన్నిటినీ కూడా బయలు లక్ష్యంతో ఖండించి, అన్నిటికీ లక్ష్యం ఏమిటంటే బయలు దర్శించి బయలు స్థితిలో ఉండిపోవడమే. కాబట్టి బయలు అనే లక్ష్యంతోనే వీటన్నిటిని ఖండించి చిత్పరతను కూడా అధిగమించు. ఆ చిత్పరం అనే దాని సమిష్టి ఎరుకను కూడా అధిగమించు. లేకపోతే ఎప్పటికప్పుడు సద్గురువు అందించు గురిని దాటిపోవచ్చు ఉండవలను. ఎప్పటికప్పుడు సద్గురువు అందించే ఆ గురిని పొంది దాంతో నుంచి దాని స్థితిలో నుంచి దాటిపోతూ ఉండాలి. ఆ ఒక్కొక్క స్థితిలో నుంచి దాటిపోతూ ఉండాలి, మళ్ళీ ఎనికి తిరిగి వచ్చే స్థితిలోకి కాకుండా. ఇక్కడ అఖండ ఎరుకకు మూలమైన చిత్శక్తి నుండి పూర్తిగా విడుదల పొందుటకు అమితమైన సాహసం కావలను. అఖండ ఎరుక స్థితి అంటే నేనే బ్రహ్మమును అనేటువంటిది ఏ దానికి కలిగిందో పరమాత్మ స్థితి, ఆ చిత్శక్తే మళ్ళా క్రియోన్ముఖం అవుతోంది. కాబట్టి మరలా పునఃస్మృతి జరగడానికి, మరలా జన్మం పొందడానికి కారణమైనటువంటిది అవుతోంది. కాబట్టి పూర్తిగా విడుదల కావాలంటే అమితమైన సాహసం కావాలను. అట్టి సాహసంతో చిత్ప్రకాశమునకు సంబంధించిన అన్నిటినీ విడిచి, చిత్తంలో ఏవైతే గుర్తెరిగే ప్రకాశం ఉన్నదో, గుర్తెరిగే ప్రకాశం అది కంటితో చూసే ప్రకాశం, బాహ్యంగా చూసేటువంటి వెలుగు. చిత్ప్రకాశం ఏదైతే గుర్తెరిగే చైతన్యం ఉందో అది సంబంధించిన అన్నిటినీ విడిచి నీ చైతన్యం ముందు విస్మృతిని, ఆ స్మృతి ఏదే కానీ లేకుండా చేసుకొని నిశ్చేష్టతను సిద్ధింపజేసుకొని, నీ చిత్తంలో ఎటువంటి చేష్టలు ఉండనటువంటి నిశ్చేష్టతను సిద్ధింపజేసుకొని శాశ్వతాంశమైనటువంటి బట్టబయలు అందుటకు దృక్కును లోగురిగా తిప్పుము. దృక్కుగా ఉన్నటువంటి చూడబడేవాడు లోపల ఉన్నాడు. వాడి ఆలోచనలతోనే లోపల జ్ఞాననేత్రం పనిచేస్తుంటే బాహ్యనేత్రాలు కాకుండా, ఈ బాహ్యంగా కాకుండా బట్టబయలు అందేయడానికి అవసరం నీ దృక్కు లోగురిగా తిప్పమంటే లోపల జ్ఞాననేత్రం ఏది ఉందో దాంతో తిప్పు, దాంతో ఆలోచన చేసి దాంతో చేయి. బయట కనపడుతున్నటువంటి కంటితో చూసేదంతా కాకుండా జ్ఞాననేత్రం చేత తిప్పు, లోపలికి తిప్పుకొని చూడు. అక్కడ దేహములు ఏర్పడు కారణం మరియు పద్ధతి తెలియబడుతుంది. దేహము అనేదేమో స్థూలంగా ఉండే శరీరం. ఈ శరీరం కావడానికి ఏర్పడడానికి ఏ సంకల్పం ఎక్కడ పుడుతుందో ఆ సంకల్పం దగ్గరికి పోతే అది దేహి అనేటువంటి చైతన్య స్థితిలో ఉన్నదానికి కలుగుతుంది. అది కారణంగా ఉండి బీజ వస్తువుగా ఉండి ఈ దేహంలో ఏర్పడడానికి కారణము అదే. నేను లేక మేను చలించదు. ఆ నేననేటువంటి గుర్తెరిగే లేకపోతే మేను చలించదు. మేను లేకపోతే నేను వ్యవహరించలేదు. మేను కనుక లేదు, వ్యవహరించలేదు. మేను చలించుతున్నట్టే చలించే మేనులో చెలింప చేయడానికి కారణ వస్తువు ఉంది. అనంతకదే చలించలే. కారణ వస్తువు ఊరికే రాత్రి నిద్రపోయింది. కారణ నిద్రలో చెలింపజేయడానికి ఏది కారణమవుతుందో ఆ శక్తి లేదు. ఆ శక్తి లేదు కాబట్టి ఈ దేహం ఏమైంది? పడిపోయింది. లోపల గుర్తెరుగుతున్నది కనుక మేల్కొని ఉంటే నువ్వు పడుకొని ఊరికే దేహం శరీరం మంచం మీద పడుకొని ఉండు కాక ఆలోచనలు అనేటివి చేస్తూనే ఉంటుంది, అన్నిటినీ కదిలింపజేస్తూనే ఉంటుంది. లోపల భావ పరంపర అంతా కదులుతూనే ఉంటుంది. కాబట్టి అది కదలకుండా అయిపోయినటువంటి స్థితిలోనేమో ఈ దేహం కదలదు. ఈ మేననే ఆవరణ లేకుండా ఉంటేనేమో అది లేదు, వ్యవహరించడానికి కారణమైంది లేదు. కానీ నేను మేనుల కలయికే పునరావృత్తికి హేతు. పునరావృత్తికి ఏవి హేతు అవుతుంది? మేను దాంట్లో కదిలించుతున్నటువంటి నేనని పలుకుతున్నటువంటి అహమ ఏదైతే ఉందో ఎరుక అది కదిలిస్తోంది. అది చైతన్యంగా ఉండి కదిలిస్తోంది. ఆ దేహముల కలయిక యొక్క రహస్యం తెలియగా ఆ దేహి అంటే ఏది అది కదిలిస్తున్నటువంటికే, అది కదలకుండా అయితే ఇది కదిలేదు లేదు.
ఇది జడ శరీరంగా ఉంది. కదలడానికి, సర్వ సంకల్పాలు కలగడానికి, సకల సృష్టి ఏర్పడడానికి అది సంకల్పిస్తేనే అవుతోంది అనేది తెలుసుకుంటే, దాని యొక్క రహస్యం తెలుసుకుంటే, ఆ రెండు కలయిక వల్ల ఏర్పడుతున్నది తెలుసుకుంటే, ఎరుక లేకపోయి నీ లోపలను బయటను బట్టబయలగును. నీ లోపల బయట బట్టబయలగును. నీ లోపల అంటే నీవు మొదట ఎక్కడి నుంచి వచ్చినావో, ఈ సృష్టి జరగకముందు ఎక్కడుందో కేవలం బయలు మాత్రమే ఉన్నది. ఉత్తబట్ట బయలులో మరొకటి ఏదీ లేదు. మరొక ఆకాశమనే ఆవరణ కానీ దాంట్లో ఏర్పడిన ప్రపంచము లేనటువంటి స్థితి మొదట ఉన్నది. ఏది సంకల్పించి వ్యక్తమైందో దాని చేత సర్వం వచ్చింది. కాబట్టి ఆ రహస్యము తెలిసి ఎరుక లేకపోతే నీ లోపల కానీ అంటే బయట కానీ, అంటే బయట దుక్కు కంటి చేత చూడబడేటువంటి బాహ్యంగా చూసేది కానీ, లోపల చూస్తున్నటువంటి జ్ఞాననేత్రంగా ఉన్నది కానీ, ఆ రెండింటిలోనూ ఏది చూడబడేది ఉండకుండా చైతన్యం అనేటువంటి ఎరుకే రహితమైనటువంటి స్థితిలో అది ఉంటే గనక, అట్లా ఉంటే గనక లోపల బయట రెండిట్లోనూ ఆ కనబడే దానితో తాయాత్వం లేనటువంటి స్థితిలో కనుకుంటే బట్టబయలగును. ఎరుక లేకుండా అయిపోతేనే అప్పుడు బట్టబయలు, లోపల బయట కూడా బట్టబయలు స్థితి ఉంటుంది. ఇది చిత్సమాధిని అధిగమించినప్పుడు జరుగును. ఆ చిత్తం అనేటువంటి చిత్తం ఏదైతే చిత్త సమాధి అంటే తాత్కాలికంగా సమాధి స్థితిలో నువ్వు కూర్చొని ఉండి మళ్ళీ మామూలు స్థితిలోకి వచ్చి జగత్తును భావిస్తే మళ్ళీ ఎరుక ఉండనే ఉంటుంది. కాబట్టి చిత్సమాధిని కూడా దాటి కనపడేటప్పుడైనా సరే సూక్ష్మంలో కనబడుతున్నటువంటి కళ వంటిది అని చెప్పి బాహ్యంగా కనబడే సర్వము బాహ్యంగా తోచని, లేదంటే లోపల సంకల్పములు అనే రూపంలో తోచని గాక, లోపల సంకల్పాలు అనే రూపంలో తోచని గాక బాహ్యంగా తోచని, ఈ రెండూ లేనటువంటి స్థితిని అధిగమిస్తున్నప్పుడే అది జరుగుతుంది. ఈ విధంగా బట్టబయలుటకు ముందు చిద్విలాసమును నిరసించి, ఈ బట్టబయలు ఈ విధంగా కావాలంటే ముందు ఏదైతే నువ్వు చిద్విలాసంగా భావించి దాంతో తాయాత్మ్యం చెందుతున్నావో, బాహ్యంగా ఎరుకతో సృష్టించినటువంటి ప్రపంచం అనేటువంటి ప్రకాశం చేత అంతరంగంగా నీలో స్మృతిని కలగజేసి గుర్తును దానితో సంకల్పించేటువంటి ఆలోచనలతో జరుగుతుందో, ఆ రెండు లేనటువంటి స్థితిలో చిద్విలాసాన్ని నిరసించి అశరీరిగా ఉన్న దేహిని కనవలను. చిద్విలాసం లేనటువంటి వాడే ఉన్నాడు, శరీరంతో లేడు కదా. ఎవరైతే భావన చెందుతున్నాడో శరీరంలో నేను అని, శరీరాన్ని అది విడిచిన వాడు లోపల అంతర్నేత్రంలో జగత్తులో నేనున్నాననే భావన, నాకు తోస్తున్నది అనే భావన రహితమైనటువంటి వాడు, లోపల ఉన్నటువంటి దేహిగా ఉన్నటువంటి వాడు కూడా దాన్ని నిరసించి దాంట్లో ఏ రకమైనటువంటి ఈ చిద్విలాసాలకు సంబంధించినటువంటి చిత్కళలన్నీ నిరసింపజేసుకుంటే అప్పుడు అశరీరిగా ఉన్న దేహిని కనవలను. మరియు చిత్పరం అంటే దేహీ దేహముల చేరిక వలన సంభవించిన జగత్తుపై ఈశ్వరీయ జ్ఞాన ఆవృత్తి చేయగలిగిన స్మృతి రూపమోహను విడవలను. కాబట్టి ఆ స్థితిలో ఉంటే మళ్ళీ అశరీరిగా ఉన్న దేహిని కంటే కన్న తర్వాత చిత్పరమును అంటి ఏదైతే ఇందాక చెప్పినటువంటి దేహి అనే అఖండ ఎరుకుందో అది దేహీ దేహముల చేరిక వలన సంభవించిన జగత్తుపై, ఆ దేహీ దేహము రెండు కలిస్తేనే ఏ జగత్తు అయితే సంభవించిందో దానిపై ఈశ్వరీయ జ్ఞాన ఆవృత్తి చే కలిగిన స్మృతి రూపమోహములు. ఈశ్వరీయ జ్ఞాన ఆవృత్తి అంటే అఖండ ఎరుక సృష్టి చేయాలి, ప్రతిబింబ రూపంగా ఉన్నటువంటి అనేకత్వాన్ని పొంది చూడాలనేటువంటి జ్ఞానం ఎక్కడైతే ఈశ్వరునిలో కలిగిందో ఆ ఆవృత్తి దాని చేత కలిగినటువంటి స్మృతి రూపం అంటే నీకు గుర్తుగా ఉన్నటువంటి, నీలో గుర్తుగా ఉన్నటువంటి ఆ మోహాన్ని వీడాలి. ఆ మోహం గుర్తుగా కలిగినటువంటి మోహం మళ్ళీ గుర్తెరిగే మోహం, గుర్తెరిగి మళ్ళీ అది జ్ఞప్తికి వచ్చే విధంగా ఉండకుండా ఆ స్మృతి రూపాన్ని, అంటే ఏ స్మృతులైతే, స్మృతి అంటే గుర్తులు, లోపల దాచుకున్నటువంటి సంకలనం అంతా దీంట్లో చిన్నప్పటి నుంచి ఏర్పడినటువంటి సంకలనాలన్నీ
గుర్తులుగా ఉన్నాయి. ఏ గుర్తులైతే మొదట ఏర్పడి జగత్ అనే భావన ఏర్పడడానికి కారణమైందో ఈశ్వరీయ స్మృతి అనేది, దాన్ని కూడా ఆ స్మృతి రూపమోహాన్ని కూడా వీడమంటున్నాడు. అఖండ ఎరుక కూడా వీడి స్థితిలోకి పోతుంది. టైం అయింది ఆ, అయింది కాదు కానీ ఉమ్. ఇవాళ జరిగినటువంటి వ్యాఖ్యానానికి సరైన కందార్థం ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. కందార్థం ఒకటి చెప్పండి. ఆ, చెప్పండి, మీరు చెప్పండి. చెప్పు, నువ్వే ఆయన చెప్పు. భాష మీరు అర్థం చెప్పండి. నాకు నోటికి రావులే బావా. ఏది అదే ఏ కందార్థం చెప్తే చెప్తాడు కదా అన్నయ్య. మరుపన రాలే. 3, మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరం ఈ 2 ఒకటే. అది చెప్పు. ఏమో నాకు రాలి, చెప్తాంట్లే. మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరమీ 2 ఒకటే. పరిపూర్ణమవలిది ఈవలి ఎరుకను గురువక్కు చేత ఎగరా జిమ్మినాను. పోవును లేనిదిరిగేదిగినాను. ఎరిగేదే లేకుండు ఏమో ఆవలి దాడా. ఎరిగే వారెవరింకా ఇంతే చాలెరుకాను. ఎగరా జిమ్మినాను. పోవును లేనిదిరిగేదిగినాను. జై గురు. చెప్పు అర్థం. చెప్పన్నా. ఈ కందార్థానికి ఇవాళ దగ్గర జరిగిన వ్యాఖ్యానానికి కరెక్ట్ గా సరిపోతాంది చూడండి. అదే మీరు అంతా తాత్పర్యం విమర్శ చెప్పేస్తే చేయి. అయిపోతుంది. టైం కూడా సరిపోతుంది. ఏం చేసేదబ్బా. ఎరుకన తొలిమేనులు 3, 3 వస్తువులతో కూడినటువంటివి చెప్పన్నా. మరుపన తొలిమేనులు 3, ఈ ఎరుక మరుపులతో కూడుకొని ఉండబడినటువంటిది జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 ఈ ఎరుక అనేటువంటి దాంట్లోకి మరుపుకు వస్తాయి, ఎరుకకు వస్తాయి. అవి మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరం లాస్ట్ లో ఉందే అతీతమైనటువంటిది. అదే ఏది? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయము. ఆ తురీయం అనే దాంట్లోనే ఇదంతా దాక్కొని ఉంది. ఆ తురీయం అనేది కొంచెం సేపు తురీయంలో ఉంటుంది, మళ్ళా జాగ్రత్తలోకి వస్తా ఉంది. కాబట్టి అది కూడా ఎరుకే. అదేం ఎరుక కాకుండా పోయిండేది లేదు, ఆ తురీయ స్థితి కూడాను. కాబట్టి దాన్ని ఎట్లా గురువాక్కు చేత ఎగర జమ్మినను పోవును. ఎట్లయితే గురువు చెప్పినటువంటి ఆ మెలకువ ద్వారా ద్వాదశి వల్ల ఈ అతీతమైనటువంటి బోధ ఎవరైతే తెలుసుకుంటారో ఆ భావన చేత ఆ 4వ శరీరమైనటువంటి దాన్ని వదిలిపెడితే అప్పుడు లేకుండా పోతుందే గాని తురియము స్థితి అట్లా సమాధిలో కూర్చొని మళ్ళీ పైకి లేచి ఎట్లయితే వస్తాందో ఈ తురియము కూడా అంతే. నిద్రలో గాఢ నిద్రలో ఏమీ లేదు, మెలకువ వస్తాను విషయాలోకమంతా వస్తా ఉంది. ఆ విధంగా దాన్ని లేకుండా తీసేసినప్పుడు మాత్రమే ఈ ఎరుక శాశ్వతంగా రహితమవుతుంది అనేటువంటి భావన ఇక్కడ సూచిస్తాండారు. సరిపోయింది, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. ధీర సంతత నిర్వికార నిర్మల నిర్విచార నిత్య నిరాకార అశరీరా. సార విఖీన సంసార విధూర అవికార నిర్విషయ ప్రచార నిరాకార. మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము. పుట్టి గిట్టకయున్న ఎట్టి ద్వయరహితం వైనట్టి ద్వాదశి వస్తు గుట్టుదయ బుట్టి. అట్టే శిరమున చెయ్యి బెట్టి జన్మము కాడ ముట్ట ఎరుకను వీడగొట్టిన ప్రభురాయా. మంగళము మంగళము సద్గురుదేవా, మంగళము మంగళము. కాలము నొక్క లీల నిలచియుండే చాలా కల ఎరుకకు అవలయ్యే వేళ. మూలములేక గుర్తెరిగే శరీరమే కాలము లేదని కీలు తెల్పిన స్వామి. మంగళము మంగళము
సద్గురుదేవా మంగళము మంగళము. ఎన్నడేమియునుగాకున్న బయలందెరుక ఉన్నదన్న మాట సున్న పరిపూర్ణమున్నది స్వప్నమందెన్నో దోచిన రీతి ఎన్నడీ జగము లేదన్న సద్గురు రాయ మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. సాటి లేని కృపతోటి బయలును చూచి పాటి ఎరుకను గోట మీటి ధరమేటి కోటి లింగయ్యకు ఈ సూటి నెరిగించిన ధీటు లేరే సూరి కోటేశ్వర ప్రభో మంగళము మంగళము. సద్గురుదేవా మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురు.